హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఎస్ఎస్సీ ఎంటీఎస్ అండ్ జేడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే అప్లై చేసి ఉన్నారో మనకి ఎగ్జామ్కి పెద్దగా సమయం అయితే లేదు. ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి ఎస్ఎస్సీ ఎంటీఎస్, అలాగే ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి టెంటేటివ్గా జేడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అనేవి ఎగ్జామ్లో క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తే 3 నుంచి 4 క్వశ్చన్ల వరకు వీటి నుంచి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి సో మన తెలుగు వారికి అందరికీ అర్థమయ్యేలాగా తెలుగులో కూడా మీనింగ్ని మెన్షన్ చేసి ఒక క్లాస్ అయితే చేస్తున్నాను. మొత్తానికి ఇది 3వ క్లాసు. ప్రీవియస్ క్లాస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. మీకు ఇవైతే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ వీడియోలో మొత్తానికి ఒక 30 యాంటోనిమ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. మన 2 తెలుగు రాష్ట్రాలు ఎవరైతే ఎస్ఐజేడి కానిస్టేబుల్ అలాగే ఎంటీఎస్ 2 ఉద్యోగాలకు సంబంధించి చాలా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో ఏదన్నా జాబ్ సాధించాలని చెప్పి మనకి ఇంగ్లీష్లో వొకాబులరీ పార్ట్ నుంచి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అడగడం అయితే జరుగుతుంది. ఇవి మేజర్ రోల్ అయితే ప్లే చేస్తే 3 నుంచి 4 క్వశ్చన్ల వరకు ఎగ్జామ్లో రావడం అయితే జరుగుతుంది. అది జీడీ కానిస్టేబుల్ వస్తాయి, ఎంటీఎస్లో కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఇలాగా 3 నుంచి 4 క్వశ్చన్ల వరకు అంటే కొంచెం మంచి వెయిటేజ్ ఉన్నట్టే వీటికి సంబంధించి. కానీ మన వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటే ఇచ్చిన వాడికి అసలు మీనింగ్ అర్థం కాక చాలామంది మిస్టేక్ అయితే చేస్తున్నారు, లేదంటే క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయట్లేదు. సో తద్వారా మెరిట్లో జాబులు రాకపోవడం కానీ ఇలా అయితే జరుగుతుంది. నేను పర్టికులర్గా మన తెలుగు ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేశాను. ఇది ఒక క్విజ్ టైప్ ప్రోగ్రామ్. దీనికంటే ఒక సెపరేట్ టెలిగ్రామ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. సో ఇందులో స్పెషాలిటీ ఏంటంటే మీరు క్విజ్లో అటెంప్ట్ చేసిన తర్వాత ఆన్సర్ చెక్ చేసుకునే క్రమంలో తెలుగులో కూడా మీనింగ్ని మెన్షన్ చేయడమే జరుగుతుంది. ఇలా తెలుగులో కూడా మీనింగ్ని మెన్షన్ చేయడం ద్వారా మీరు ఎగ్జామ్లో మరింత యాక్యురేట్గా క్వశ్చన్ని అటెంప్ట్ చేస్తారు, మరింత కరెక్ట్గా క్వశ్చన్ని అటెంప్ట్ చేయగలుగుతారన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ హై స్టాండర్డ్ బిట్స్ అండి. ప్రోగ్రామ్లో జాయిన్ అయ్యే పర్సన్స్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తామని చూసుకున్నట్లయితే నా దగ్గర హై స్టాండర్డ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మొత్తం మీద 1500 క్వశ్చన్లు అయితే ఉండడం జరిగింది. ఇవన్నీ డైలీ క్విజ్ టైప్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఒకరోజు 40 సినోనిమ్స్, ఒకరోజు 40 యాంటోనిమ్స్ ఇలాగా. సో ప్రజెంట్ ఒక 1200 క్వశ్చన్ల దాకా అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. వీటి యొక్క మీనింగ్ని కూడా తెలుగులో మెన్షన్ అయితే చేస్తున్నాను. ఇలా తెలుగులో మీనింగ్ని మెన్షన్ చేయడం ద్వారా ఎగ్జామ్లో మరింత యాక్యురేట్గా క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. రేపన్న రోజు మీరు జీడీ కానిస్టేబుల్ కావచ్చు, ఎంటీఎస్ కావచ్చు, ఈ ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా వీటిలో డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా క్వశ్చన్స్ రావడం అయితే జరుగుతుంది. మరి వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అయితే ఇస్తున్నాను. మీరు 1 టైం పర్చేస్ చేస్తే చాలు. మరి కాస్ట్ ఎంత అంటే, ప్రైస్ ఎంత అంటే జస్ట్ 25 రూపీస్ మాత్రమే. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే 25 రూపీస్ ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి ఆ నెంబర్కి ఏదైతే 8897294326 ఆ నెంబర్ కనబడుతుందో ఆ నెంబర్కి అయితే చేసి అదే నెంబర్కి వాట్సాప్కి స్క్రీన్ షాట్ అయితే పెట్టండి, పేమెంట్ స్క్రీన్ షాట్. మీకు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఎడిక్విటీ కండక్ట్ చేసిన సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, టైర్ 1 వీటిలో కూడా అడగడం అయితే జరిగింది క్వశ్చన్స్ అనేవి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే చూసుకుంటే ఈ వీడియోలో ఒక 30 సినోనిమ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి సినోనిమ్ ఆఫ్ వర్డ్ ఫ్రాగైల్. ఫ్రాగైల్ అనే వాడికి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. సో ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్టయితే బ్రిటిల్, స్టడీ, అన్కెంప్ట్, ఇంటెన్స్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే బ్రిటిల్ అండి. బ్రిటిల్ అంటే పెలుసుగా ఉండే, అలాగే ఫ్రాగైల్ అంటే పెలుసుగా ఉండే అని అర్థం. ఇక్కడ పెలుసుగా ఉండే అంటే అర్థం ఏంటంటే సున్నితమైన, అలాగే బలహీనమైన అని అర్థం. ఎగ్జాంపుల్గా ఒక గాజు గ్లాస్ చూసుకోండి. సో అదేమైంది, కింద పడేస్తే పగిలిపోద్ది అంటే బలహీనమైందే కదా, సున్నితంగా ఉంటుంది. అది మనం జాగ్రత్తగా చూసుకుంటాం కదా గాజు గ్లాసులని. సో అది అర్థం. పెలుసుగా ఉండే అంటే బలహీనమైన, సున్నితమైన అనే అర్థాలు కూడా వస్తాయి. సో రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే స్టడీ అంటే బలమైన, దృఢమైన అనే అర్థం. అలాగే అన్కెంప్ట్ అంటే శుభ్రత లేని, అపరిశుభ్రమైన అనే అర్థం అయితే వస్తుంది. ఇంటెన్స్ అంటే తీవ్రమైన అనే అర్థం. ఇక సెకండ్ వర్డ్ చూసుకున్నట్టయితే హెసిటేట్ అనే వర్డ్ అడగడం అయితే జరిగింది. హెసిటేట్ అనే వర్డ్కి సంబంధించి ఆప్షన్ చూసుకున్నట్టయితే బ్లాబర్, రికాయిల్, కన్సీల్, ఫాల్టర్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫాల్టర్. ఫాల్టర్ అంటే తడబడడం అని మీనింగ్ అయితే వస్తుంది. హెసిటేట్ అంటే సంకోచించడం. ఓకే, మనం ఏదన్నా చెప్పేటప్పుడు ఆలోచించడం కానీ, సంకోచించడం కానీ, తడబడటం కానీ చేస్తుంటాం కదా. సో అలాంటి అర్థాలు అయితే వస్తాయి అనుకోవచ్చు. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే బ్లాబర్ అంటే మందలించడం, నోటి దురుస్తనం అంటే తిట్టడం. ఓ మాటలో చెప్పాలంటే తిట్టడం. మందలించడం అంటే ఏంటి, తిట్టడం ఒకటే కదా. అలాగా రీకాయిల్ అంటే పూర్వస్థితికి వచ్చు, వెనక్కి తగ్గు అని అర్థం. అలాగే కన్సీల్ అంటే దాచిపెట్టు. ఏదన్నా ఒక విషయాన్ని రహస్యంగా దాచిపెట్టావు అనుకోండి, అలా దాచిపెట్టు అనే మీనింగ్ అయితే వస్తుంది. ఇక థర్డ్ వర్డ్ చూసుకున్నట్లయితే పెక్యులియర్. పెక్యులియర్ అనే వర్డ్కి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. నీట్, నార్మల్, స్ట్రేంజ్, జోవియల్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే స్ట్రేంజ్ అండి. స్ట్రేంజ్ అంటే అసాధారణమైన, వింతైన, విచిత్రమైన అనే మీనింగ్ అయితే వస్తుంది. సేమ్ పెక్యులియర్ కూడా అంతే, విచిత్రమైన అనే మీనింగ్ అయితే వస్తుంది. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే నీట్ అంటే చక్కగా, క్రమంలో ఉన్న అనే అర్థం అయితే వస్తుంది. అలాగే నార్మల్ అంటే సాధారణ, జోవియల్ అంటే ఆనందకరమైన, ఉల్లాసంగా గడపడాన్ని జోవియల్ అంటాం. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్
అబ్సెషన్ అనే వర్డ్ అడగడం అయితే జరిగింది. దీనికి ఆప్షన్ చూసుకున్నట్టయితే డిస్క్రిమినేషన్, ఫ్యాసినేషన్, అన్కాన్సర్న్, సింపతి. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్యాసినేషన్ అండి. ఫ్యాసినేషన్ అంటే ఆకర్షించడం. అంటే ఒక ఫ్యాషన్గా తయారై నలుగురిని ఆకర్షిస్తాం అనుకోండి, సో అది ఒక ఆకర్షణ అని అనుకోవచ్చు. అలాగే అబ్సెషన్ అంటే వ్యామోహం, ముట్టడి, మక్కువ కలిగి ఉన్న యావ. అంటే మనకి ఏదన్నా ఒక దానిపైన ఎక్కువగా ఇష్టం అలాంటివి ఉంటాయి కదా, దానిపైన యావ ఎక్కువగా ఇష్టం అలాంటివి. సో అలాగా అది మనల్ని ఆకర్షించే వస్తువు అలా అనుకోవచ్చు. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే డిస్క్రిమినేషన్ అంటే వివక్షకు గురవడం అంటాం కదా అది. అలాగే అన్కాన్సర్న్ అంటే చింతించని, చింతలేని. ఇలాగే సింపతి అంటే సానుభూతి. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ అమికబుల్ అనే వర్డ్కి ఒకసారి ఆప్షన్స్ అయితే చూడండి. ఇవి ఫ్రెండ్లీ, ప్రౌడ్, జనరస్, హార్స్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్లీ అండి. ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకమైన అనే అర్థమైతే వస్తుంది. అలాగే అమికబుల్ అంటే స్నేహపూర్వకంగా, మంచితనంగా ఉండడం అనేది అర్థమైతే వస్తుంది. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ప్రౌడ్ అంటే గర్వంగా, అలాగే జనరస్ అంటే ఉదారమైన, దయగల, అంటే ఉదారవాది, దయగల వాడు, అలాగే సౌమ్యుడు అంటాం కదా ఎగ్జాంపుల్గా అలాగా. ఇక హార్స్ అంటే కఠినమైన, మొరటైన అనే అర్థమైతే వస్తుంది. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ డిమినిష్ అనే వర్డ్కి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. సో మనకి ఆప్షన్ చూసుకున్నట్టయితే డిమోట్, రెలిగేట్, ప్రివెంట్, వీకెన్. సో మనకి ఆన్సర్ వచ్చేసి వీకెన్ అండి. వీకెన్ అంటే బలహీనపరచు, అంటే బలహీనపరచడం. డిమినిష్ అంటే తగ్గించు. సో ఒకదాన్ని ఏదైనా బలహీనపరచడం అన్నా, దాని యొక్క స్టామినాని తగ్గించడం అన్నా ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే డిమోట్ అంటే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూడండి. డిమోట్ అంటే తక్కువ స్థానానికి తగ్గించు. అలాగే రెలిగేట్ అంటే బహిష్కరించు. ప్రివెంట్ అంటే నిరోధించు. ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి సినోనిమ్ ఆఫ్ వర్డ్ ఇన్సిస్ట్ అనే వర్డ్కి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. పర్సిస్ట్, రెసిస్ట్, హీస్ట్, అసిస్ట్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే పర్సిస్ట్ అండి. పర్సిస్ట్ అంటే అంటి పెట్టుకొని ఎల్లకాలం ఉండు అనే అర్థం. ఇన్సిస్ట్ అంటే గట్టిగా కోరుకోవడం, పట్టుబడడం, కావాలని చెప్పడం, ఇలాంటి అర్థాలు అయితే వస్తాయి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే రెసిస్ట్ అంటే వ్యతిరేకించు, ప్రతిఘటించు, నిరోధించు అనే అర్థం అయితే వస్తుంది. హీస్ట్ అంటే దోపిడి, ఓకే, ఒక దోపిడీకి గురవడం. ఇక అసిస్ట్ అంటే సహాయం చేయడం అనే అర్థం అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ ఎలిగెంట్ అనే వర్డ్కి అడగడం అయితే జరిగింది. మైటీ, గ్రేస్ఫుల్, అగ్లీ, టాల్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే గ్రేస్ఫుల్ అండి. గ్రేస్ఫుల్ అంటే అందమైన, సరసముగా, అలాగే సొగసైన అనే అర్థాలు అయితే వస్తాయి. అలాగే ఎలిగెంట్ అంటే సొగసైన, అందమైన అనే అర్థం అయితే వస్తుంది. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే మైటీ అంటే శక్తివంతమైన అనే అర్థం అయితే వస్తుంది. అగ్లీ అంటే అందంగా లేని, వికారంగా ఉన్న. సో డర్టీ అంటే అంత అందంగా ఏం లేదు అనే అర్థం అయితే వస్తుంది, బాగాలేదు. అలాగే టాల్ అంటే పొడవైన అనే అర్థం అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ డిజైన్ అడగడం అయితే జరిగింది. ఫ్యాబ్రికేట్, డెస్ట్రాయ్, ఇన్స్పెక్ట్, కాపీ. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్యాబ్రికేట్ అండి. ఫ్యాబ్రికేట్ అంటే తయారు చేయడం, కట్టడం అనే మీనింగ్ అయితే వస్తుంది. డిజైన్ అంటే రూపకల్పన, ఓకే. డిజైన్ అంటే ఈ యొక్క దానికి డిజైనర్ ఎవరు అంటారు, అంటే ఇది తయారు చేసింది ఎవరు అనే అర్థం, రూపకల్పన ఎవరని, ఓకే. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే డెస్ట్రాయ్ అంటే నాశనం చేయడం, ఇన్స్పెక్ట్ అంటే తనిఖీ చేయడం, పరిశీలించడం, పరీక్షించడం అనే మీనింగ్ అయితే వస్తుంది. కాపీ అంటే అనుకరణ, కాపీ చేయడం. సో మనం దేనన్నా ఒకదాన్ని ఫాలో అయ్యారనుకోండి, ఇంకా దాన్ని కాపీ చేసారా అంటారు కదా, అలాగా. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ కార్డియల్ వర్డ్కి అడగడం అయితే జరిగింది. అన్ఫ్రెండ్లీ, ఫ్రెండ్లీ, బ్రేవ్, అరోమేటిక్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్లీ అండి. ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకమైన, కార్డియల్ అన్న హృదయపూర్వకమైన ప్లస్ స్నేహపూర్వకమైన, రెండు అర్థాలు అయితే వస్తాయి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే అన్ఫ్రెండ్లీ, స్నేహపూర్వకంగా కానీ ప్రేమ లేని అనే అర్థాలు అయితే వస్తాయి. బ్రేవ్ అంటే ధైర్యం, అరోమేటిక్ అంటే సుగంధభరితమైన. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ యాన్సెంట్ అనే వర్డ్కి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. యాంటిక్యూ, అన్వార్, కాంటెంపరీ, రీసెంట్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే యాంటిక్యూ అంటే పురాతనం అనే అర్థం, యాన్సెంట్ అన్న పురాతనమే. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే అన్వార్న్ అంటే ధరించని, అలాగే కాంటెంపరీ అంటే సమకాలికమైన, సమాన వయసు కలిగిన అనే మీనింగ్ అయితే వస్తుంది. అలాగే రీసెంట్ అంటే ఇటీవల, ఈ మధ్యకాలంలో జరిగిన ఇష్యూని రీసెంట్ అంటాం కదా, అది.
ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ డిఫీట్కి అడగడం అయితే జరిగింది. ప్రోగ్రెషన్, బ్రేక్ త్రూ, స్ట్రెస్, సెట్ బ్యాక్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే సెట్ బ్యాక్ అండి. సెట్ బ్యాక్ అంటే ఎదురు దెబ్బ అని, అలాగే డిఫీట్ అంటే ఓటమి. ఓకే, ఇక నెక్స్ట్ రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రోగ్రెషన్ అంటే పురోగతి పెరగడం, అంటే మనం అభివృద్ధి చెందడం. పురోగతి పెరగడం అంటే మనం అభివృద్ధి చెందడం అనే అర్థం అయితే వస్తుంది. అలాగే బ్రేక్ త్రూ అంటే ముందడుగు, ఒక ముందడుగేయడం, దేనికన్నా ఒక ముందడుగేయడం అని అర్థం. అలాగే స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఇక నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిస్టింగ్యూస్డ్ అనే వాడికి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. మిర్రర్, డిగ్నిఫైడ్, డ్రామాటిక్, మెడికోర్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే డిగ్నిఫైడ్ అండి. డిగ్నిఫైడ్ అంటే గౌరవప్రదమైన, మర్యాదపూర్వకమైన అనే మీనింగ్ అయితే వస్తుంది. అలాగే డిస్టింగ్యూస్డ్ అంటే విశిష్టమైన, సో అతనికి మంచి గౌరవం ఉంది, మంచి విశిష్ట గౌరవం ఉంది, ప్రఖ్యాత పేరు ఉంటాయి అన్నా కదా, సో అలాంటిది. ఇక నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే మిర్రర్డ్ అంటే ప్రతిబింబించిన, అర్థం అని అర్థం. అలాగే డ్రామాటిక్ అంటే నాటకాలు వేస్తారు కదా డ్రామాటిక్, సో అలాంటి షోస్ ఉంటాయి కదా, నాటకాలు అనుకోవచ్చు. అలాగే మెడికోర్ అంటే సామాన్యమైన అని అర్థం. ఇక నెక్స్ట్ వచ్చేసి సినోనిమ్ ఆఫ్ వర్డ్ ఆబ్వియస్ అనే వాడికి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. క్లియర్, మర్కీ, అంబిగ్యూయస్, ఒపాక్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే క్లియర్ అండి. క్లియర్ అంటే స్పష్టమైన అని అర్థం. అలాగే ఆబ్వియస్ అంటే స్పష్టమైన అని అర్థం. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే మర్కీ అంటే అస్పష్టమైన అని అర్థం, అంబిగ్యూయస్ అంటే అస్పష్టమైన, ఒపాక్ అంటే అపారదర్శకమైన అని అర్థం అయితే వస్తుంది. ఇక సినోనిమ్ ఆఫ్ వర్డ్ డిటర్మైన్డ్ అనే వాడికి అడగడం అయితే జరిగింది. ఫ్లెక్సిబుల్, ఫేమస్, డెసిసివ్, ఎలివేటెడ్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే డెసిసివ్ అండి. డెసిసివ్ అంటే నిర్ణయాత్మకమైన, అంటే నిర్ణయం తీసుకోదగిన అని. డిటర్మైన్డ్ అంటే నిర్ణయించబడడం, ఆల్రెడీ నిర్ణయించబడింది అనేది. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ అంటే అనువైన, సౌకర్యవంతమైన అని అర్థం. అలాగే ఫేమస్ అంటే ప్రసిద్ధి చెందిన, పేరుగాంచిన, అంటే పేరుంది దానికి ఫేమస్. అలాగే నెక్స్ట్ ఎలివేటెడ్ అంటే పైకెత్తబడిన అని అర్థం. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ సైనికల్ అనే వాడికి ఒకసారి సినోనిమ్ అయితే చూడండి ఆప్షన్స్. ప్రోలిఫిక్, ఒబేస్, ట్రస్టింగ్, పెసిమిస్టిక్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే పెసిమిస్టిక్ అంటే నిరాశవాది, అంటే అతనికి ఎటువంటి ఆశ లేదు, నిరాశతో ఉన్నాడు, తీవ్ర నిరాశతో. అలాగే సైనికల్ అన్న నిరాశవాది అని అర్థం. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ప్రోలిఫిక్ అంటే ఫలవంతమైన, అంటే ఏదన్నా సాధించేటప్పుడు, అంటే ఏదన్నా పని చేసినప్పుడు అతనికి సక్సెస్ వచ్చింది, ఫలవంతమైన అంటే సక్సెస్ అనుకోవచ్చు. ఓకే, అలాగే ఒబేస్ అంటే స్థూలకాయం, సో భారీగా లావుగా ఉంటారు కదా, అది స్థూలకాయం. ఇక ట్రస్టింగ్ అంటే నమ్మదగిన, విశ్వసించడం. ఓకే, నమ్మొచ్చు దాన్ని అనేది, విశ్వాసం ఉంది, నమ్మొచ్చు అనే మీనింగ్స్ అయితే వస్తాయి. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ ఎనర్జెటిక్ అనే వర్డ్కి అడగడం అయితే జరిగింది. వైబ్రెంట్, రియాక్టివ్, ఫేడెడ్, బ్రైట్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే వైబ్రెంట్ అండి. వైబ్రెంట్ అంటే ఉత్సాహభరితమైన, ఉత్సాహంగా అని అర్థం. ఎనర్జెటిక్ అంటే శక్తివంతమైన, ఉత్సాహంగా అని రెండు అర్థాలు అయితే వస్తాయి. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే రియాక్టివ్ అంటే ప్రతిస్పందించే, ప్రతిచర్య చూపే, అంటే మనకి ఏదన్నా ఒక విషయం జరిగిందనుకో దానికి రియాక్షన్ అయితే ఉంటుంది కదా, సో అది ప్రతిస్పందించడం మనం. ఓకే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఫేడెడ్ అంటే క్షీణించిన, తగ్గిపోయిన అని అర్థం. అంటే మన ఆరోగ్యం కావచ్చు, పాడైపోవడం ఏదన్నా జరిగిందనుకో, క్షీణించారు ఈ మధ్యన అంటారు కదా, పెద్ద వయసు అయిపోయింది, ముసలాయన అయ్యారు, ఆయన ఆరోగ్యం క్షీణించింది అంటాం కదా, సో అలాంటిది. అలాగే బ్రైట్ అంటే ప్రకాశవంతమైన అనే అర్థం అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ గ్రీఫ్ అనే వాడికి అడగడం అయితే జరిగింది. సో గ్రీఫ్కి చూసుకున్నట్లయితే ప్లెజర్, జాలిటీ, పెయిన్, కంటెంట్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే పెయిన్ అండి. పెయిన్ అంటే నొప్పి, బాధ అని అర్థం. గ్రీఫ్ అంటే దుఃఖం. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే ప్లెజర్ అంటే ఆనందం, జాలిటీ అంటే ఉల్లాసం. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ హోప్కి అడగడం అయితే జరిగింది. కాషన్, రియలిజం, సైనిజం, విష్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే విష్ అండి. విష్ అంటే కోరిక, మనకు ఒక ఆశ ఉండడం, కోరిక ఉండడం అంటాం కదా, అది. హోప్ అంటే ఆశ, ఏదన్నా నేను సాధించగలను అన్న ఆశ. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే కాజన్ అంటే జాగ్రత్త, హెచ్చరిక చెప్పడం అని అర్థం. అలాగే రియలిజం అంటే వాస్తవికత, వాస్తవంలో బతకడం, రియలిజం ఉంటుంది కదా, సో ఏదైనా వాస్తవంగా చెప్పడం అని. అలాగే సైనిసిజం అంటే నిరాశావాదం.
ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ సీక్రసీ అనే వర్డ్ అడగడం అయితే జరిగింది. క్రైసిస్, కాంప్లికేషన్, డిఫికల్టీ, మిస్టరీ. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే మిస్టరీ అండి. మిస్టరీ అంటే రహస్యంగా ఉన్న, ఎవరికి తెలియనిది అని అర్థం. సో కొన్ని మనకి మిస్టరీస్ ఉంటాయి అంటారు కదా, అది. అలాగే సీక్రసీ అంటే రహస్యం అని అర్థం. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్లయితే క్రైసిస్ అంటే సంక్షోభం, క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం అని అర్థం. అలాగే కాంప్లికేషన్ అంటే సంక్లిప్తత అని అర్థం, సంక్లిష్టత అని అర్థం. డిఫికల్టీ అంటే కష్టం అని అర్థం. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ ట్రివియల్ అనే వాడికి చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఒకసారి మైనర్, ఫ్యాటల్, డెసిసివ్, ఫార్మల్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్లయితే మైనర్ అంటే ముఖ్యం కానీ, అంటే దానికి అంత ప్రాముఖ్యత లేదు అనేది ఇది ఒక విషయం. అలాగే ట్రివియల్ అంటే సేమ్ అంతే, ముఖ్యం కానీ ప్రాముఖ్యత లేని, అంటే ఆ విషయానికి అంత ప్రాముఖ్యత లేదు, ఇప్పుడు ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అలాంటి విషయం అంటాం కదా, సో అది. ఇక నెక్స్ట్ అల్పమైన అనే మీనింగ్ కూడా అయితే వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఇక రిమైనింగ్ ఆప్షన్ చూసుకుంటే ఫ్యాటల్ అంటే ప్రాణాంతకరం. అలాగే డెసిసివ్ అంటే నిర్ణయాత్మకమైన. ఫార్మల్ అంటే అధికారిక. ఇక నెక్స్ట్ వచ్చేసి హజార్డ్ అనే వర్డ్ అడగడం అయితే జరిగింది. హజార్డ్ అనే వర్డ్కి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. మార్వెల్, మిరాకిల్, ఆర్డెంట్, యాక్సిడెంట్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే యాక్సిడెంట్ అండి. యాక్సిడెంట్ అంటే ప్రమాదం, హజార్డ్ అన్న ప్రమాదమే. రిమైనింగ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే మార్వెల్ అంటే అద్భుతం, మిరాకిల్ అన్న అద్భుతమే. ఆర్డెంట్ అంటే ఉగ్రమైన, తీవ్రమైన అని మీనింగ్ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ లాకోనిక్ అనే వర్డ్కి అడగడం అయితే జరిగింది. రీజనబుల్, ఫ్యాన్సిబుల్, కన్సైజ్, సర్టైన్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే కన్సైజ్ అండి. కన్సైజ్ అంటే సంక్లిప్తంగా, లాకోనిక్ అంటే సంక్లిప్తంగా, అంటే ఏదైనా ఒక పెద్ద విషయాన్ని కుదించి చెప్పడం, చిన్న విషయంగా కుదించి చెప్పడం. ఎగ్జాంపుల్ ప్రిసైజ్ రైటింగ్ ఉందండి, ఆ ప్రిసైజ్ రైటింగ్ ఒక 500 వర్డ్స్లో ఇచ్చాడు అనుకోండి, దాన్ని 1/3లో రాయండి అన్నారనుకోండి, సుమారుగా ఒక 160 వర్డ్స్లో నువ్వు దాన్ని ఏమని చెప్పాలనుకుంటున్నావో 160 వర్డ్స్లో రాయాలి. అంటే అర్థం అదే వస్తుంది, బట్ ఏంటంటే చాలా తక్కువలో చెప్పేసావు, కుదించి చెప్పావు అని అర్థం. ఓకే, ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే రిమైనింగ్ ఆప్షన్స్ రీజనబుల్ అంటే సహేతుకమైన. ఇప్పుడు ఏదన్నా ఒకటి నీకు నచ్చిన ఐటెం ఉంది, అది రీజనబుల్ ప్రైస్లో ఉందా, అంటే నువ్వు కొనదగినంత ఉందా లేదా ప్రైస్ ఎక్కువ ఉందా అనేది ఉంటుంది కదా, సో అది. రీజనబుల్ అంటే సహేతుకమైన అని అర్థం. ఫ్యాన్సిబుల్ అంటే కల్పిత, ఊహాత్మకమైన అని అర్థం. సర్టైన్ అంటే నిర్దిష్ట, ఖచ్చితమైన, నిర్దిష్ట అని అర్థమైతే వస్తుంది. ఇక నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ట్రబుల్స్ అనే వర్డ్కి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. అప్లికేషన్స్, కాంప్లికేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, ఆబ్లిగేషన్స్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే కాంప్లికేషన్స్ అండి. సంక్లిష్టతలు, సమస్యలు అని అర్థం. ట్రబుల్స్ అంటే సమస్యలు అని అర్థం. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే అప్లికేషన్స్ అంటే దరఖాస్తు చేసుకోవడం. అలాగే ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరము, పరివర్తన చెందడం అని అర్థం. ఆబ్లిగేషన్స్ అంటే బాధ్యతలు అని అర్థం. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్లయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ పెరిల్ అనే వాడికి సినోనిమ్ అడగడం జరిగింది. డేంజర్, ఎంటర్టైన్మెంట్, జోక్, ఇగ్నోరెన్స్. ఆన్సర్ చూసుకున్నట్టయితే డేంజర్ అండి. డేంజర్ అంటే ప్రమాదం, పెరిల్ అన్న ప్రమాదం, ఆపద ఉన్నట్టు. అలాగే రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ఎంటర్టైన్మెంట్ అంటే వినోదం, జోక్ అంటే హాస్యం, వేళాకోళం చేసుకోవడం. అలాగే ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం. ఓకే, ఇగ్నోరెన్స్ అంటే అజ్ఞానం. ఇక నెక్స్ట్ వర్డ్ వచ్చేసి సినోనిమ్ ఆఫ్ వర్డ్ బార్బడ్ అనే వాడికి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. ఆప్షన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే పాసివ్, కైండ్, జెంటిల్, స్పైట్ఫుల్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే స్పైట్ఫుల్ అంటే ద్వేషపూరితమైన, బార్బర్డ్ అంటే ముళ్ళతో కూడిన ద్వేషం అని అర్థమైతే వస్తుంది. రిమైనింగ్ ఆప్షన్స్ చూసుకున్నట్టయితే ప్యాసివ్ అంటే నిష్క్రియాత్మక అని అర్థం. కైండ్ అంటే దయ, జెంటిల్ అంటే సున్నితమైన అని అర్థమైతే వస్తుంది. ఇక సినోనిమ్ ఆఫ్ వర్డ్ ఎన్చాంటెడ్ అనే వాడికి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. డిస్గస్టెడ్, కర్స్డ్, అపీలింగ్, రెపెల్లింగ్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే అపీలింగ్ అంటే ఆకర్షణీయమైన అని అర్థం. ఎన్చాంటెడ్ అంటే మంత్రముగ్ధుని చేయు, ఆకర్షించి అని అర్థం అయితే వస్తుంది. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే డిస్గస్టెడ్ అంటే అసహ్యకరమైన, అసహించుకోవడం అని అర్థం. కర్స్డ్ అంటే శపించబడిన, అంటే శపిస్తాం కదా మనం ఏదైనా, శాపం అనుకోవచ్చు. ఇక రిపెల్లింగ్ అంటే వికర్షించడం అని అర్థం. ఇక నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్టయితే గ్లిమ్స్ అనే వాడికి అడగడం అయితే జరిగింది. ఎగ్జామైన్, గ్లాన్స్, స్టేర్, అబ్జర్వ్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే గ్లాన్స్ అండి. గ్లాన్స్ అంటే చూపు, క్షణకాలపు చూపు, మెరుపు అని అర్థం. అంటే ఎక్కువసేపు ఏముండదు, జస్ట్ ఒక క్షణకాలంలో చూడడానికి గ్లాన్స్ అంటాం. గ్లిమ్స్ అంటే చిన్న చూపు, ఒకసారి చూడడం అని అర్థమైతే వస్తుంది. అలాగే రిమైనింగ్ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఎగ్జామైన్ విచారించు, పరిశీలించు, పరీక్షించు అని అర్థమైతే వస్తుంది. స్టేర్ అంటే తదేకంగా చూడు, అబ్జర్వ్ అంటే గమనించు అని అర్థమైతే వస్తుంది.
ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ మైల్డ్. మైల్డ్ అనే వర్డ్కి ఆప్షన్స్ ఒకసారి చూడండి. స్కాతింగ్, బ్రిటిల్, జెంటిల్, సెవర్. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే జెంటిల్ అండి. జెంటిల్ అంటే సున్నితమైన అనే అర్థం అయితే వస్తుంది. సున్నితమైన, తేలికపాటి, సో అల్పమైన అనే అర్థం అయితే వస్తుంది. మైల్డ్ అంటే తేలికపాటి అని అర్థం. ఇక రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే స్కేటింగ్ అంటే తీవ్రంగా బాధించే అని అర్థం అయితే వస్తుంది. బ్రిటిల్ అంటే పెలుసుగా ఉండే, చెప్పాను కదా ఇందాక కింద పడేస్తే పగిలిపోయే గుణం ఉన్నది గ్లాస్, సో అది. ఇక సెవర్ అంటే తీవ్రమైన అనే అర్థం అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ వర్డ్ చూసుకున్నట్టయితే సినోనిమ్ ఆఫ్ వర్డ్ టేడియస్. టేడియస్ అనే వర్డ్కి సినోనిమ్ అడగడం అయితే జరిగింది. సో ఆప్షన్ చూసుకున్నట్టయితే కేర్ ఫ్రీ, హోస్టైల్, డైనమిక్, డ్రేరీ. సో మనకి ఆన్సర్ చూసుకున్నట్టయితే డ్రేరీ, నిస్తేజంగా, నిరుత్సాహంగా ఉండడం అని అర్థం అయితే వస్తుంది. టెడియస్ అంటే దుర్భరమైన, విసుగు పుట్టించే, నిరుత్సాహంగా అనే మీనింగ్స్ అయితే వస్తాయి. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూసుకున్నట్టయితే కేర్ ఫ్రీ అంటే శ్రద్ధ లేకుండా, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళని కేర్ ఫ్రీ అంటాం కదా, సో అలా మీనింగ్ అయితే వస్తుంది. హోస్టైల్ అంటే శత్రుత్వం, విరోధంగా ఉండడాన్ని హోస్టైల్ అంటాం. డైనమిక్ అంటే శక్తిశీలమైన అనే అర్థం అయితే వస్తుంది.